డాక్టర్ గారు, 2 ఏళ్ల నుండి బ్రహ్మ చెవుడు పట్టుకుంది. చెవి ప్రక్కన బాంబు పేలినా వినపడి చావడం లేదు. ఎలాగైనా తగ్గేలా చేయండి అన్నాడు పేషెంట్. ఓ, అదెంత పని? నా పని అదేగా. కాకపోతే ఫీజు 2,000 అవుతుంది అన్నాడు డాక్టర్. బాబాబు, పిల్లల గలోన్ని అంత ఇచ్చుకోలేను. ఓ 3,000లో పని పూర్తి చేయండి బ్రతిమాలుకున్నాడు పేషెంట్. నీకు హనుమంతుడు తెలుసా అని అడిగాడు పోలీస్. గుళ్ళో చూడ్డమే కానీ బయట పెద్దగా పరిచయం లేదండి ఆయ్ అన్నాడు ఆ వ్యక్తి. భార్య, ఏమండి, మన టామీ మీద ఎంత ప్రేమ మీకు, అందులో కొంచెమైనా నా మీద చూపించరు అన్నది భర్తతో. భర్త, టామీ నాతో ప్రేమగా ఉంటుంది. బయట వాళ్ళు వస్తే అరుస్తుంది. నువ్వు నా మీద అరుస్తావు, బయట వాళ్ళ మీద ప్రేమ చూపిస్తావు అన్నాడు. బంటి, అరే చంటి, ఎందుకు ఆ చీమను బంధిస్తున్నావు అని అడిగాడు. చంటి, నేను దాచుకున్న చాక్లెట్ను చూసేసింది అన్నాడు. బంటి, అయితే తినలేదుగా అన్నాడు. చంటి, తినకపోయినా ఇప్పుడు వదిలేస్తే దాని ఫ్రెండ్స్ అందరినీ తీసుకొస్తే ఆరగించేస్తాయిగా అన్నాడు. ఇంగ్లీష్ మాస్టరు గదిలో నుంచి బయటకు వెళ్ళు అనడాన్ని ఇంగ్లీష్లో ఏమనాలి అని అడిగాడు ఒక స్టూడెంట్ని. స్టూడెంట్, గెట్అవుట్ అంటానండి అన్నాడు. మాస్టారు, గుడ్, మరి లోపలికి రమ్మని అనడానికి ఏమంటావు అని అడిగాడు. విద్యార్థి, నేను బయటికి వెళ్ళి మళ్ళీ గెట్అవుట్ అంటానండి అన్నాడు ఆలోచించి. రాత్రి ఎన్ని గంటల వరకు చదువుకున్నావురా అని అడిగాడు తండ్రి కొడుకుని. 2 దాటినట్టుంది నాన్నోరు అన్నాడు కొడుకు. వెధవ, కరెంటు 10 గంటలకే పోయి ఇప్పటికింకా రానేలేదు అన్నాడు తండ్రి. అవునా, చదువులో పడి కరెంటు పోయిన సంగతే గమనించలేదు నాన్నోరు అన్నాడు కొడుకు.